ఇక మరొక వైపు యుఎస్ ఇప్పుడు హమాస్తో చర్చలకు నేరుగానే రంగంలోకి దిగినట్టుగా కనబడుతోంది. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చలకు కొంత పరోక్షంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది కానీ బట్ ఇప్పుడు నేరుగానే ఆడమ్ బోహ్లర్ ఎవరైతే ప్రెసిడెంట్ ట్రంప్స్ నామినీ ఉన్నారో స్పెషల్ ఎన్వాయ్ ఫర్ హాస్టేజ్ అఫైర్స్ ఆడమ్ బోహ్లర్ ఇప్పటికే చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది హమాస్ నాయక గణంతో. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే యాక్చువల్లీ మధ్యవర్తిత్వం దగ్గర నుంచి ఏదో పక్కన ఉండడం దగ్గర నుంచి ఇప్పుడు నేరుగానే రంగంలోకి దిగడాన్ని ఎట్లా చూడాలంటారు? ఇదివరకు తాలిబన్లతో కూడా ట్రంప్ హయాంలోనే చర్చలు జరిగాయి, ఖతార్లో అనుకుంటాను. ఇది యాక్చువల్గా ఇది చాలా మేజర్ షిఫ్ట్ అని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా ఏ శక్తులని ఏ సంస్థల్ని అయితే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేస్తుందో వాళ్ళతో చర్చలు చేయకూడదని వాళ్ళ చట్టం చెప్తుంది, చాలా క్లియర్ గా చెప్తుంది. అటువంటిది 2 సార్లు కూడా గతసారి ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాలిబాన్తో చర్చలు కావచ్చు, ఈసారి హమాస్తో చర్చలు కావచ్చు, 2 సార్లు కూడా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ చట్టంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని పక్కన పెట్టేసి ఆయన నిర్ణయించి వీళ్ళతో డైరెక్ట్ చర్చలు అనేది ఆయన నిర్ణయించారు. సో ఆయన రిప్రజెంటేటివ్ ఎవరైతే అక్కడ వెళ్ళి వీళ్ళతో చర్చలు చేశారో మనకు ఆడమ్ బోహ్లర్, అతనికి కంప్లీట్ పవర్స్ ఇచ్చాము అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాంతో అతను వెళ్ళి అతను చర్చించి వాళ్ళు అంటే ఇజ్రాయెల్ కూడా దగ్గర రానివ్వరు, ఇజ్రాయెల్ కూడా చర్చలో పార్టిసిపేట్ చేయలేదు. డైరెక్ట్ గా అమెరికన్ రిప్రజెంటేటివ్ హమాస్ రిప్రజెంటేటివ్స్ మాట్లాడు. మనకు తెలుస్తుంది ఏంటంటే అక్కడ అదే ఈ అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ లో ఆయన ప్రస్తావించారు. ఆయన దాంట్లో ఏం చెప్పారంటే ఆయన మీరు మొత్తం హాస్టేజెస్ ని సరెండర్ చేయకపోతే మిమ్మల్ని వదిలిపెట్టడం, మిమ్మల్ని ఎవరిని బతకనివ్వను చాలా స్పష్టంగా చెప్పారు. సో కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కొంత అంటే బహుశా ఇజ్రాయెల్కి ఇబ్బంది అవ్వచ్చు. ఇజ్రాయెల్ అటువంటి చర్యలు చేస్తే కనుక బహుశా చుట్టుపక్కల నైబర్స్ అతని ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది, ఆ రిస్క్ ఏదో నేను తీసుకుంటానని చెప్పి డైరెక్ట్ గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. ఇంతవరకు అమెరికా అలా ప్రవర్తించలేదు, ఈయన దాన్ని భిన్నంగా చేస్తున్నారు. ఆయన గతంలో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్మీడియట్స్ పెట్టుకునేవాళ్ళు, ఇంకెవరో దేశం వచ్చేది మధ్యలో మాట్లాడేవాళ్ళు, ఇలా ఉండేది. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్తో కూడా వాళ్ళకు యూరోప్ లో ఫ్రాన్స్ కానీ ఎవరైనా వీళ్ళిద్దరి మధ్యలో చర్చలకు వాళ్ళు మధ్యవర్తం చేసేవాళ్ళు. దానికి కాకుండా చాలా భిన్నంగా ఈవెన్ ఇజ్రాయెల్ కూడా పక్కన పెట్టి చేయడం అనేది చాలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ కింద మనం భావించాలి. డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ కోర్స్ ఇటువంటివి డిప్లొమసీ, ఈ నైసిటీస్, ఈ సున్నితాలు ఆయన తెలియదని పెద్ద గొడ్డలు తీసుకొని నరికేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన డిఫరెంట్ గా చేస్తున్నారు. ఆయన దీని యొక్క పరిణామం ఏమొస్తుందో చూడాలి. హమాస్ మాత్రం చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మాకు. హమాస్ కనుక మిగతా హాస్టేజ్ ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఏమవుతుందో మనకు తెలియదు. కానీ దీంతో కొంతమంది ఎస్పెషల్లీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇంకా కొంతమంది అమెరికన్ ప్రిజనర్స్ వాళ్ళ శవాలు అక్కడ హమాస్ చేతిలో ఉన్నాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడింది అమెరికన్స్ గురించి మాత్రమే మాట్లాడారు. ఆయన అమెరికన్ ప్రిజనర్స్ వచ్చేస్తే కనుక ఆయన మీద పట్టించుకోరు అని ఒక అంచనా వాళ్ళు వేస్తుంది. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది ఇజ్రాయెల్ విషయం వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నాడు, ఇది వేరే దేశం కింద ఆయన భావించాడు. ఆయన ఇజ్రాయెల్ అంటే చాలా గౌరవం ఉంది ఆయనకి, కాబట్టి మొత్తం స్టేజ్ గురించే మాట్లాడారు. ఆయన గతసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా జెరూసలేంని వాళ్ళ క్యాపిటల్ కింద యాక్సెప్ట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఆయన. కాబట్టి ఇజ్రాయెల్ కి అటువంటిది ఉండదు, ఇజ్రాయెల్ శక్తి ఏంటో ఇజ్రాయెల్ పరిస్థితులు ఏంటో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చర్చలు జరపడం అన్నది ఇజ్రాయెల్ కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు కనుక ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మాత్రం వాళ్ళకి నాశనం అవుతాయి, దానివల్ల మళ్ళీ ఇజ్రాయెల్కే లాభం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ రిస్క్ తీసుకుని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చాలా మంది చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.